హాయ్ అండి. ఈ మందార పూలకు వస్తాను నన్ను. మాకు ఎక్కువగా కాసేది పూలే. మిగతా పూలు కూడా కాస్తాయి కానీ ఏదో కొంచెంగా కాస్తాయి. ఇవి మాత్రం మస్తు 3 చెట్లు ఉన్నాయి. కొంచెం కాలు నొప్పి నాకు. 3 చెట్లలో 3 కలర్స్ ఉంటాయి. ముద్ద మందారాలలాగా 2 అవి కలర్ వేరు కలర్లతో. ఇది రేకుల పువ్వు. ఈ 3 చెట్లలో కాసావు మాకు మస్తుగా సరిపోతాయి. మాకు దేవుడికి పెట్టేదానికి మనవారు పువ్వు కట్టేస్తాయి. నిద్ర లేస్తే వీటికి నీళ్ళు పోయడం, చెట్లు నాటడం. రోజు కనీసం గంట సేపు అయితే కంపల్సరీ నిద్ర లేస్తే ఫస్ట్ పని మేము అదే చేస్తాం. మళ్ళా వేరే అమ్మ పనులు చేస్తాము. కాకరకాయలు చూడండి ఎంత బాగుంటాయి. వాటిని ఒకటి కూడా చూపించి వచ్చించండి. తెల్ల వంకాయ ఒకటి వచ్చింది. మొన్న ఒకటి కోసేసినాం. ఎంత పెద్దది అయ్యింది ఒక వంకాయ. ఈ పక్క కూడా వస్తుంది. ఇది కూడా ఇవంతా నర్సరీలో, కల్లూరు నర్సరీలో తీసుకొచ్చిన మొక్కలు, నారు. ఇవి ఒక వంకాయలు, గుత్తులు వచ్చే వంకాయలు. వంకాయల్లో 4 రకాలు ఉన్నాయి. కనకాంబరం కూడా ఇప్పుడు వస్తుంది పువ్వు. ముందు మస్తు నాటింటిమే. ఎండలు ఎక్కువ వచ్చినప్పుడు ఎండాకాలంలో చచ్చిపోయినాయి చెట్లు. మా వల్ల కాల ఎంత నీళ్ళు పోసినా బతకలే, ఎండ ఎక్కువయ్యే కొద్దికి. ఇప్పుడు మళ్ళీ వస్తూ ఉంది కనకాంబరం. ఇది చూడండి, ఆకు లేకుండా కాయలు. వీటిని 10 చెట్లు నాటుకుంటే డైలీ కావాల్సినన్ని పండ్లు తినేయచ్చు మనం. వేరే చెట్ల కన్నా వీటిని పెంచుకుంటే మంచి లాభం మనకు. ఎవరైనా చెట్లు పెంచి ఐడియా ఉండే వాళ్ళంతా కంపల్సరీ పెంచుతారు. మిరపకాయలకు వస్తూ ఉన్నాను. పొండు అయిపోతే మళ్ళీ బాగుండవు. పొండు అయిపోయి అది లెవెల్కి ముదిరేసినాయి ఇవి. అందుకని కోస్తూ ఉన్నాను. మొన్న కొన్ని కోసుకొని కవర్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేసిన. మళ్ళీ ఉంటే మాగిపోతాయి. ఈ పొద్దు ఉండే కూడా కోసేస్తాను. ఈ సంవత్సరం టమోటా చెట్లు మాత్రం రావడం లేదు, ఎందుకో తెలీదు. ఎన్ని చెట్లు నాటినా లాస్ట్కు అవి ఏదో ఒక రకంగా ఫైనల్ అయిపోతాయి తప్ప అది కాయ అవటం లేదు. పింజులకు వచ్చి పూతలు వచ్చినాక కూడా చెట్టు చచ్చిపోతుంది. ఏమో టమోటాకు ఈ సంవత్సరం నచ్చలేదు. పోయిన సంవత్సరం 1 టమోటాలు కాసేసి రోజుకు 3 కేజీలు టమోటాలు కూడా కోసినాం. రోజుకు 3 కేజీలు టమోటా కూడా కోసినాము. ఈ తరమేమో ఇట్లా అయినాయి. ఇదో దోసకాయ చెట్టు. దాని పాటుగా దల్లుకొని ఇట్లంతా పోయింది. దీంట్ లోపలికి పోయి వస్తుంది. దీని లోపలికి పోయి ఇట్లా ఒక తీగిపోతా ఉంది. చిక్కుడుకాయలు, గెనుపు చిక్కుడుకాయలు మంచిగా, గింజలు మంచి టేస్ట్. చిన్నగా ఉంటాయి కానీ 4 గింజలు 5 గింజలు ఒక్కొక్క కాయకి వస్తుంది. మస్తు గుత్తులు పోతులు వస్తూ ఉంది. ఒక్కొక్క చెట్లో కూడా కొన్ని కాసినాయి కోసినాము. ఇది వెనకాల నాటుకుంటా. దీనిలో కూడా వస్తూ ఉంది, పూతలు గింజలు వస్తూ ఉంది. డ్రాగన్ ఫ్రూట్ కూడా ఇంక రావచ్చు. దీంట్లో ఫ్రూట్ వస్తే మళ్ళీ పెడతాము వీడియో. ఈ కాయలు మస్తుగా వచ్చినాయి. ఒక 4-5 వచ్చేసింది ఒకే చోట.